నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పోటెత్తుతున్న కొత్త మిర్చి రాబడులు మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొత్త మిర్చి మందగమనంలో ధరలు. దేశంలోని మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడుల ప్రవాహం ప్రారంభమైంది. పాత సరుకు నిల్వలు పేరుకుపోతున్నందున మసాలా తయారీదారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరం పెరిగినందున ధర ప్రతి క్వింటాలుకు నాణ్యతానుసారం 500 నుండి 1000 పతనమైంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ వారం నుండి కొత్త సరుకు రాబడులు మరింత పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. గత వారం మధ్యప్రదేశ్లో 80 నుండి 85,000 బస్తాలు, గుంటూరులో 7 నుండి 8,000 బస్తాలు, కర్ణాటకలోని బ్యాడగి, సింధనూర్, గదగ్, ధార్వాడ్ ప్రాంతాలలో 20,000 బస్తాలు కలిసి మొత్తం 1,20,000 బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. గత వారం శీతల గిడ్డంగుల నుండి గుంటూరు మార్కెట్ యార్డులో 5,65,000 బస్తాలు, ఖమ్మంలో 56 నుండి 57,000 బస్తాలు, వరంగల్లో 35 నుండి 40,000 బస్తాలు, కర్ణాటకలోని బ్యాడగిలో 60,000 బస్తాలు, సింధనూర్లో 5,000 బస్తాలు, హుబ్లీ, ధార్వాడ్ లాంటి మరికొన్ని ప్రాంతాల మార్కెట్లలో 3 నుండి 5,000 బస్తాలు కలిసి మొత్తం 7 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా దాదాపు 50 నుండి 60% సరుకు అమ్మకమైంది. తద్వారా అన్ని రాష్ట్రాలలో వ్యాపారులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు. గత వారం మధ్యప్రదేశ్లో 85 నుండి 90,000 బస్తాలు, గుంటూరులో 7 నుండి 8,000 బస్తాలు, కర్ణాటకలోని బ్యాడగి, సింధనూర్, గదగ్, ధార్వాడ్లలో 20,000 బస్తాలు కలిసి సుమారు 1,20,000 బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది. మరియు 7,30,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి అయినట్లు సమాచారం. మధ్యప్రదేశ్లోని బేడియాలో ఆది, బుధ, గురు, శనివారాలలో కలిసి సుమారు 45 నుండి 50,000 బస్తాల మిర్చి రాబడి కాగా మహీ ఫుల్ కట్ 15,000 నుండి 17,000, మీడియం 13,000 నుండి 15,000, తొడిమెతో సహా 11,000 నుండి 13,000, తొడిమె తీసిన తాలుకాయలు 7,500 నుండి 8,000, తొడిమె సరుకు 6,000 నుండి 7,000 మరియు ధామ్నోద్, ఇండోర్, కుక్షి, మన్వార్ ప్రాంతాలలో 35 నుండి 40,000 బస్తాల సరుకు రాబడి కాగా 13,500 నుండి 14,500, డ్యామేజ్ సరుకు 8,000 నుండి 11,000, తాలుకాయలు 5,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్ యార్డులో శీతల గిడ్డంగుల నుండి గత సోమవారం నుండి శుక్రవారం వరకు 5 లక్షల బస్తాలు, పరిసర ప్రాంతాల నుండి 65,000 బస్తాలు కలిసి మొత్తం 5,65,000 బస్తాల సరుకు రాబడి కాగా 2,30,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో రోమి, స్పార్క్ మరియు షార్క్, బిఎఫ్ అన్ని మీడియం బెస్ట్ రకాలలో 1,000 మరియు మిగతా అన్ని రకాలలో 500 ప్రతి క్వింటాలుకు తగ్గాయి. గత వారం గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి సుమారు 7 నుండి 8,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ 14,000 నుండి 16,000, సీడ్ రకం 8,000 నుండి 13,000, ఆర్మూర్ 355 బాడిగ రకం 10,000 నుండి 12,000, తేజ తాలుకాయలు 8,000 నుండి 10,000, తాలుకాయలు 5,000 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. మరియు వాతావరణం సానుకూలంగా ఉన్నట్లయితే ఈ వారం నుండి కొత్త మిరప రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. గత వారం గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ రకం 13,000 నుండి 16,500, అత్యధిక సరుకు 14,000 నుండి 16,000, సింజంటా బాడిగా 5531 రకం 10,000 నుండి 13,000, డిడి 10,000 నుండి 13,500, 341 నెంబర్ 5 11,000 నుండి 15,000, 273 కుబేరా 10,000 నుండి 12,000, సూపర్ 10 334 నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,500, మీడియం బెస్ట్ 10,000 నుండి 13,500, ఆర్మూర్ రకం 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200, స్పార్క్ మరియు షార్క్ 13,000 నుండి 14,500, కొమ్మ, రోమి 13,000 నుండి 15,000, బాడిగ 2043 రకం 10,000 నుండి 13,000, క్లాసిక్ 10,000 నుండి 11,500, బుల్లెట్, బంగారం 10,000 నుండి 14,000,
బిఎఫ్ 7,000 నుండి 9,500, తాలుకాయలు తేజ 7,500 నుండి 8,500, ఇతర రకాల తాలుకాయలు 4,500 నుండి 6,500, బెస్ట్ తాలుకాయలు 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలోని శీతలగిడ్డంగులలో ఇప్పటివరకు సుమారు 7,13,660 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం 56 నుండి 57,000 బస్తాల సరుకు అమ్మకంపై 800 నుండి 1,000 తగ్గి తేజ నాణ్యమైన సరుకు 16,900, మీడియం 16,000 నుండి 16,500 కొమ్మ, తాలుకాయలు 8,000 మరియు వరంగల్లో 35 నుండి 40,000 బస్తాలు ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 16,000 నుండి 16,500 కొమ్మ, మీడియం 12,000, నాణ్యమైన 341 సరుకు 14,000 నుండి 15,000, మీడియం 11,000, వండర్హాట్ నాణ్యమైన సరుకు 13,000 నుండి 13,500, మీడియం 11,000 మరియు 1048 రకం 12,500 కొమ్మ, టమాటా నాణ్యమైన సరుకు 30,000, మీడియం 20,000, సింగిల్ పట్టి 30,000, దీపిక 13,000, నంబర్ 5 మీడియం బెస్ట్ 14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు గద్వాల, సూర్యాపేట, కర్నూలు ప్రాంతాల నుండి గత వారం 3 నుండి 4,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై సీడ్ రకం నెమ్ము సరుకు 8,000 నుండి 12,000, డిడి, ఆర్మూర్ 341, బాడిగ రకం 10,000 నుండి 12,000, బెస్ట్ రకం 13,000, తాలుకాయలు 4,000 మరియు 3 నుండి 4,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 17,000, మీడియం 14,000 నుండి 15,000, ఆర్మూరు రకం సరుకు 13,000 నుండి 14,000, మీడియం 10,500 నుండి 12,500, సింజంటా బెస్ట్ 13,000, మీడియం 10,000 నుండి 12,000, సూపర్ 10 రకం, 341 రకం, 273 రకం, C5 రకం 10,000 నుండి 14,000, సీడ్ క్వాలిటీ 11,000 నుండి 14,000, తాలుకాయలు తేజ 8,000 నుండి 9,000, బెస్ట్ తాలుకాయలు 10,000 నుండి 11,000, సీడ్ మరియు సాధారణ రకం తాలుకాయలు 5,000 నుండి 6,500 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో 15 నుండి 16,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై 5531 నాణ్యమైన సరుకు 10,600 నుండి 13,000, కెడియల్ బెస్ట్ 17,000 నుండి 22,000, మీడియం 7,000 నుండి 9,000, 2043 12,500 నుండి 14,000, 102 రకం 13,500 నుండి 16,000, 5531 తాలుకాయలు 6,000 నుండి 8,000 మరియు 60,000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 30,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బీ మీడియం బెస్ట్ 17,000 నుండి 22,000, కెడియల్ డీలక్స్ 17,000 నుండి 21,000, కెడియల్ నాణ్యమైన సరుకు 14,000 నుండి 16,000, 2043 11,000 నుండి 13,700, 5531 10,000 నుండి 13,000. తాలుకాయలు సీడ్ 5,500 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. సింధనూరులో 1,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై 5531 రకం 12,000 నుండి 14,000, కెడియల్ రకం 16,000 నుండి 22,000, 2043 రకం 12,000 నుండి 14,000, లాలి 102 రకం సరుకు 12,500 నుండి 14,000 మరియు 5,000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 2,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో 5531 రకం 11,000 నుండి 12,500, కేడియల్ మీడియం 18,000 నుండి 19,000, 2043 రకం 11,500 నుండి 13,000, మీడియం తాలుకాయలు 2,000 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 2,500 నుండి 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 14,000 నుండి 17,000, 4884 10,000 నుండి 12,500 కొమ్మ, తాలుకాయలు తేజ 7,000 మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో గత వారం 2 నుండి 3,000 క్వింటాళ్ల కొత్త సరుకు రాబడి కాగా తేజ నెమ్ము సరుకు 5,000, మీడియం 4,000 నుండి 4,500, లాలి రకం 2,400 నుండి 3,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.